ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఎగ్ ట్రేస్తో వచ్చాననుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లల కోసం సరదాగా ఆడుకోవడానికి పిల్లలకి కలర్స్ కూడా ఈజీగా చెప్పచ్చు. అదేనండి, థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఎగ్ ట్రేస్తో సింపుల్గా 2 ఎగ్ ట్రేస్ తీసుకుని ఒకటి ప్లెయిన్గా వదిలేసి ఇంకొకటి వచ్చేసి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకున్న తర్వాత మనం 3 చప్పున 3 ఎగ్స్ ఎలా అయితే పెడతామో అట్లా మనం 3 చప్పున తీసుకున్నట్లయితే దానిపైన పెయింటింగ్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా కలర్స్ అనేది నేర్చుకుంటారు. సో ఫస్ట్ నుంచి మనకి 6 అయితే ఉంటాయి. సో మనం 3 చప్పున కట్ చేసుకుని మొత్తం ట్రే మొత్తం అలా కట్ చేసుకోవాలి. ఒక ట్రే వచ్చేసి ప్లెయిన్గా వదిలేయాలి. అండ్ అలానే మన దగ్గర కలర్ పెయింటింగ్స్ ఏదైతే ఉంటాయో సో అవి వచ్చేసి ముందే మనం ఖాళీగా ఉన్న ట్రే మీద చక్కగా మనం ఒక 3 చప్పున వేసేసుకోవాలి. అంటే లైన్కి వచ్చేసి 6 ఉంటాయి కాబట్టి మనం 3 ఒక కలర్ 3 ఒక కలర్ వేసినట్లయితే సేమ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దానికి కూడా అట్లానే వేసి పిల్లలకి ఇచ్చి మ్యాచ్ చేయమనాలి. సో ఇది మ్యాచింగ్ అని కూడా చెప్పచ్చు, కలర్ మ్యాచ్ అని చెప్తే పిల్లలు ఇంకా ఈజీగా అయితే నేర్చుకుంటారు. సో ఫస్ట్ అయితే నేను పింక్ కలర్ ఎక్కడెక్కడైతే వేసేసుకోవాలో అక్కడైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి ది బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఎల్లో. సో పింక్ పక్కనే ఎల్లో వేసేసిన తర్వాత మనం ఏదైతే పింక్ పెట్టుకున్నామో ఆ పక్కన ఎల్లో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక మనం ఇప్పుడు ఏదైతే ఎలా వేస్తున్నామో ఒక ట్రే పైన సేమ్ మనం ఏదైతే పీసెస్ కట్ చేసుకున్నామో సో దానికి కూడా అలానే వేయాలండి. ఎందుకంటే కనుక వాళ్ళు మ్యాచ్ చేసినప్పుడు కలర్స్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి కాంబినేషన్ నేను బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పింక్ వేసాను, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఎల్లో వేసాను, రైట్ సైడ్ వచ్చేసి నేను బ్లాక్ అయితే వేసాను. దానిపైన మళ్ళీ కాంబినేషన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను. మనకి నచ్చిన కలర్ 3 చప్పున వేసేసుకుంటే సో అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఏదైతే మనం సపరేట్గా తీసుకున్నామో అవి కూడా మనం దానిపైన పెట్టి ఏమేమి కలర్స్ వేసుకోవాలో ఒకసారి పెయింట్తో అన్నేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా నేను ఎలా అయితే పెట్టుకున్నానో మీరు కూడా అలా పెట్టుకుని, సో ఇక్కడ కాంబినేషన్ ఏముంది, బ్లాక్, గ్రీన్, ఎల్లో ఉంది. ఒక్కొక్క చోట ఎల్లో, గ్రీన్, బ్లాక్ ఉంది. ఇంకొక చోట పింక్, బ్రౌన్, బ్లాక్, ఇలా మనకి నచ్చిన కలర్స్ ఏమైతే ఉన్నాయో మన దగ్గర సో అట్లా వేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వీటిపైన. అదే మనం డైరెక్ట్ కలర్స్ చెప్తే వాళ్ళు అస్సలు వినరు కదా. కార్తిక్ అయితే స్టార్టింగ్ కలర్స్ తెలుసు కానీ ఏ కలర్ ఎలా ఉంటుందో తెలీదు. సో దీన్ని బట్టి చాలా కలర్స్ అయితే వాడు నేర్చుకోగలిగాడు. సో ఇది నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఆ చిన్నపిల్లలు ఉన్న కిడ్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ క్రాఫ్ట్ తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా 2 3 షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వాచ్ చేయండి, వాచ్ అవర్స్ ఇంకా కలవాలి. అండ్ అలానే మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫైనల్లీ చాలా వరకు అయితే నేను సెట్ చేసేసాను. మధ్యలో స్కై కలర్, వైట్ కలర్ ఇవన్నీ కూడా వేసాను. కార్తిక్ పెట్టడం మీకు కూడా షేర్ చేశాను. ఎందుకంటే కనుక వాడంతట వాడే కలర్స్ అయితే సెట్ చేశాడు. ఫస్ట్ అయితే ఏముంది నాన్న అని చెప్పేసి అడిగితే బ్లాక్, ఎల్లో, గ్రీన్ అని చెప్పేసి అన్నాడు. సో అది తీసుకుని ఏదైతే నేను కట్ చేసింది ఉందో అది తీసుకుని దానిపైన అయితే పెట్టాడు. సో అక్కడికి వాడికి 3 కలర్స్ వచ్చినట్టు కదా, ఓహో గ్రీన్ అంటే ఇది, బ్లాక్ అంటే ఇది, ఎల్లో అంటే ఇది అని చెప్పేసి వాడికి కూడా తెలిసింది. ఏదైనా కలర్స్ చెప్పినప్పుడు కూడా బైహౌట్ చేస్తున్నాడు వాడు. హ్యాపీగా అనిపించింది నాకు కూడా, ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ అలానే కార్తిక్ వచ్చేసి టైం తీసుకుని ఒక 5 minutes 2 minutes టైం తీసుకుని ఆలోచించి మరీ పెట్టాడు. నేనైతే 1 or 2 చెప్పాను అంతే, మిగతావన్నీ కూడా వాడంతట వాడే పెట్టాడు. వాడు పెట్టే విధానం నచ్చితే
ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలానే మళ్ళీ నెక్స్ట్ కార్తిక్ స్కూల్స్ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది రీఓపెనింగ్. సో థర్స్డే నుంచి పంపుదాం అనుకుంటున్నాను, చూడాలి. ఎందుకంటే ఆ రోజే ఓపెనింగ్ కదా. సో మంచి రోజు ఏదైతే ఉందో ఆ రోజునైతే పంపిస్తాను. మీరు మీ పిల్లల్ని ఎప్పుడు పంపిస్తున్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.